అసలు జీవి ఏ విధంగా జనిస్తుంది, ఎలా పుడుతుంది అనే విషయాన్ని క్లాసిఫై చేస్తూ మన ధర్మశాస్త్రాల్లో కృతయుగంలోనే శ్లోకాలు రాశారంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ముందుగా శ్లోకాలు ఏంటో చూద్దాం. పశవశ్చ మృగాశ్చైవ వ్యాళాశ్చోభజతో దతః రక్షాంసి చ పిశాచాశ్చ మనుష్యాశ్చ జరాయుజాః అండజాః పక్షిణః సర్పానక్రామత్స్యాశ్చ కచ్చపాః యాని చైవం ప్రకారాణి స్థలజాన్యౌదకాని చ స్వేదజం దంశమశకం యోగామక్షకమత్కుణం ఓష్మనశ్చోపజాయంతే యచ్చాన్యత్కించిదీదృశం. అంటే పశువులు, మృగాలు, మనుష్యులు, కలియుగం కాబట్టి రాక్షసులు, పిశాచాలు కూడా కలిపారు. కానీ కలియుగంలో ప్రత్యక్షంగా ఉండవు కాబట్టి, సరే ఆ యుగాన్ని ఉద్దేశించి చెప్పారు కాబట్టి అవన్నీ గర్భాన్ని నుంచి పుడతాయని. పక్షులు, సర్పాలు, మొసళ్ళు మొదలైనవి, అలాగే చేపలు, తాబేళ్లు మొదలైన జలచరాలు, స్థలచరాలు ఇవన్నీ కూడా అండము అంటే గుడ్డు ద్వారా జనిస్తాయని. దోమలు, ఏగులు, నల్లులు మొదలైనవి తేమ ద్వారా, స్వేదము ద్వారా జనిస్తాయని ఆ కాలంలోనే చెప్పారు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఏ టెక్నాలజీ లేని సమయంలోనే ఇంత గొప్ప క్లాసిఫికేషన్ చెప్పారంటే కొంచెం ఆశ్చర్యపరిచే విషయమే ఇది.